గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని, సీఎం రేవంత్ కొనసాగాలని కేసీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్లో 27న పార్టీ రజతోత్సవ ఉత్సవాలను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు కేసీఆర్. ఇందుకోసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆటంకం లేకుండా పూర్తి కాలం అధికారంలో ఉండాలని కోరుకోవడమేంటనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాయాసంగా గెలవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో ఉండాలనేది కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి మిగతా 3.5 ఏళ్లు కొనసాగితేనే తమకు మంచి జరుగుతుందని కూడా కేసీఆర్ తమ పార్టీ నేతలతో అన్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను చూస్తేనే బీఆర్ఎస్ విలువేంటో జనానికి తెలుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని నేతలు చెప్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటున్న జనం మరో 3.5 ఏళ్లలో ఖచ్చితంగా విసిగిపోతారని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేశామని, ఎన్నికల హామీల్లో లేని పథకాలను కూడా తీసుకొచ్చి జనానికి మంచి చేశామనేది బీఆర్ఎస్ వాదన. కేంద్రం కూడా తమ పథకాలను కాపీ కొట్టిందని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పే మాట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇచ్చిన గ్యారంటీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేసిందని, అదే తమకు అస్త్రమవుతుందని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది.